Let us pray. ప్రార్థించుకుందాం. God, our loving Father, we bless and thank you for this beautiful, wonderful, glorious day that you have given to us in Jesus Christ, your beloved Son. తండ్రి దేవా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీరు మాకు ఇచ్చినటువంటి మరొక రోజును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for God, the Holy Spirit, whom you have given to us. మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Bless us, teach us, equip us, strengthen us. మమ్మల్ని దీవించండి, బలపరచండి, మమ్మల్ని కట్టండి. May your name be honored, revered, loved, worshipped, adored, and followed. మీ నామమే ఘనపరచబడును గాక, మీ నామమే అందరూ కూడా అనుసరించును గాక. Thank you for your very person, Jesus, in our lives. యేసుక్రీస్తుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. By the power and working of God, the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా మాలో చేసినటువంటి who కార్యాలను reveals you to us మిమ్మల్ని మాకు ప్రత్యక్షపరుస్తున్నందుకు మీకు and వందనాలు. brings you to us. మిమ్మల్ని మా యొద్దకు తీసుకొస్తున్నందుకు మీకు Jesus, in వందనాలు. your precious holy name we pray. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం. Amen. ఆమేన్. Let's open our Bibles this morning to John chapter 14 verse 13. Read, sister. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. Amen. Say, so these are very powerful words that you ask in my name. That is, ask anything in Jesus' name. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు నా నామమున అంటే యేసుక్రీస్తు నామములో అడగడం అనేది ఆ పదాలు అనేవి చాలా గొప్పవి అనేటువంటి విషయం మనం గ్రహించాలి. It brings us access to the Father. అది మనకు తండ్రి యొద్దకు వెళ్ళడానికి మనకు ఒక సూచనగా మనకు కనిపిస్తా ఉంది. It makes us aware we are chosen. దీన్ని బట్టి మనకు తెలుస్తా ఉంది మనం ఏర్పరచబడిన వారము అని. And we experience the power and the presence of God. మరి దానిని బట్టి దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవిస్తా ఉన్నాం. Whenever we call, believe and know that what Jesus of Nazareth has done for us. మరి దీనిని బట్టి మనకు తెలుస్తా ఉంది నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు ఆయన ఏం చేసి ఉన్నాడు అనేది. That's why the angel said in Matthew chapter 1 verse 21, you shall call him Jesus, because he will save his people from their sins. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చెప్పినట్టుగా మరి యేసుక్రీస్తుని మరి మీరు మెస్సయ్య అని పిలుస్తారు, ఆయన తన యొక్క ప్రజలని వారి యొక్క పాపముల నుంచి ఆయన రక్షిస్తాడని And in చెప్పాడు. verse 23 it says his name will be Emmanuel, God with us. మరి 23వ వచనంలో చెప్తా ఉంది ఆయన పేరు ఇమ్మానుయేల్ అని, మరి అంటే దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి విషయం చెప్తా. It is such a blessing to come to believe, to know and to live this name every day. మరి ఇంత గొప్ప నామాన్ని బట్టి మనం ప్రతిరోజు కూడా విశ్వసిస్తూ ఆ సన్నిధికి మనం వస్తా ఉన్నామంటే అది ఎంతో గొప్ప విషయము. That is why the Bible says in Colossians 3:17. Read, sister, in Telugu. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను. See, whatever you do in word and in deed, yes, read it. మన ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. Amen. See, whatever we do in word and in deed, everything, we should always be aware, we should always bring to remembrance, we should always know the power and the access and the things that are associated with the person, name and the power of Jesus. మనం ఆలోచన చేయాలి, మరి మన మాట చేత కానీ క్రియల చేత కానీ మరి ఏది చేసినా కూడా మరి అది మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం చేస్తూ ఉన్నాము, దానిని బట్టి మరి తండ్రి అయిన దేవునికి అది మహిమ తెచ్చేదిగా ఉంది. కాబట్టి మరి అంత శక్తి కలిగినటువంటి యేసు నామమును మనం ప్రార్థిస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నామనంటే మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేయాలి. That's why if you see in John 14:14 he says, if you ask anything in my name I will do it. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో చెప్పినట్లుగా నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని చెప్తా ఉన్నారు. In other words, he is saying, let not your hearts be troubled, I am with you. మరి మీ హృదయాలను మీరు కలవరపడనీయకుడి, మరి ఏ విషయంలో కూడా మరి నేను మీతో ఉన్నానని చెప్తా ఉన్నారు. That's why in John 14:1 he says, believe in God the Father, believe also in me, I am with you. మరి 14వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనంలో చెప్తా ఉన్నారు, మీ హృదయంను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడని యేసుక్రీస్తు చెప్పి ఉన్నారు. And that is what you and I must remember, that in this world we will be troubled, we may have anxiety, we may have pressure, we may have temptation, we may have fears, we may have a lot of things. But every day where you look and what you derive your strength from matters.
అయితే మరి మనకు తెలుసు, మనకి ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మరి మనకు ఎన్నో పరిస్థితులను బట్టి మనకు శ్రమలు, ఇబ్బందులు అనేవి మనకి చాలా ఉంటాయి. కానీ మరి ఎటువంటి పరిస్థితులు అయినా కూడా మనకు నమ్మదగినటువంటి దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా మనం బలపరచబడతాం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. It's not only the name of Jesus, but the person of Jesus and what he has done has the power. మరి అది కేవలం నా నామంలో అడగండి, యేసుక్రీస్తు నామంలో అనే అది మాత్రమే కాదు, కానీ ఆ యేసుక్రీస్తు మన కొరకు ఏమి చేసి ఉన్నాడు అనేటువంటిది అక్కడ మనం గ్రహించాలి. Because Jesus tells them, now that you believe me, trust me, I will never leave you nor forsake you. మరి యేసుక్రీస్తు చెప్పి ఉన్నారు, మరి నన్ను నమ్మండి, మరి నేను మిమ్మల్ని విడువను ఎడబాయనని చెప్పి ఉన్నాడు. See John chapter 16 verse 31 onwards. యోహాను సువార్త 16వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చూసినట్లయితే, Actually read from 30, sister. Now we are sure that you know all things. Read. 30వ వచనము, సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడు నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా, we believe now that you have come from God. We believe that you are the way, you are the truth, you are the life. We believe that you truly are God Almighty Jesus. మరి ఇక్కడ శిష్యులు చెప్తా ఉన్నారు, మరి మీరు నిజంగా సత్యము, మార్గము, జీవమై ఉన్నారు, మరి దీనిని బట్టి మేము నిజంగా నమ్ముతా ఉన్నాము, మీరు దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నారని మరి శిష్యులు చెప్పడం అనేది మనం చూడవచ్చు. Because if you see chapter 14 verse 15 and 16, Jesus is speaking about who he is and what he is about to do, and says that in me you remain, in my word you remain, in my love you remain, and you will be fruitful and you will be blessed, and all good things of heaven will come upon your life because I am going to my Father. మరి యోహాను సువార్తలు 14-15 అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ఆయన శిష్యులని అక్కడ సిద్ధపరచడం అనేది మనం చూడవచ్చు. మరి ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని, మరి మీరు నా యొక్క వాక్యంలో నిలిచి ఉండండి, నా ప్రేమలో నిలిచి ఉండండి, దాన్ని బట్టి మీరు ఫలవంతులు అవుతారు, మరి నేను నా తండ్రి యొద్దకు నేను వెళ్తా ఉన్నానని మరి అక్కడ శిష్యులను నేను బలపరచడం అనేది మనం చూడవచ్చు. And here the disciples say, we know, because now that we have seen you, we know we have seen the Father. మరి ఇక్కడ శిష్యులు చెప్తా ఉన్నారు, నేను మిమ్మల్ని చూసి ఉన్నాము, మరి దాన్ని బట్టి మేము తండ్రిని కూడా చూసి ఉన్నాం అనేటువంటి విషయాన్ని శిష్యులు That's why they say in the 29th verse of 16th chapter, see, now you are speaking plainly, not using figure of speech. You know all things and have no need that anyone should question you. By this, we believe that you came forth from God. See, they are saying, we believe that you came from the Father, that you and the Father are one. And now we have come to believe that. ఇక్కడ 29వ వచనంలో మరి ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థంగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు, సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయ నగత్యం లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని మరి ఇప్పుడు చెప్పడం. But yet Jesus says something to them. అయితే యేసు వారిని చూచి, మీరు ఇప్పుడు నమ్ముచున్నారా? I know you believe, but an hour is coming when all of you will leave me and go. Yeah. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. Yeah, read. Continue, sister. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. Amen. Can you see? I know that you believe me, but a time will come when all of you will leave me and go. మరి యేసుక్రీస్తు ఆయన శిష్యులతో చెప్తా ఉన్నారు, నాకు తెలుసు మరి మీరు నమ్ముతా ఉన్నారని, అయితే ఒక సమయం వస్తూ ఉంది, ఒక గడియ వస్తూ ఉంది, ఆ సమయంలో మీరు అందరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, and you will leave me alone. నన్ను ఒంటరిగా వదిలిపెడతారని చెప్పి, but I am not alone. అయినా నేను ఒంటరిని కాదు అని చెప్తా ఉన్నారు. Because the Father is with me. ఎందుకంటే తండ్రి నాతో కూడా ఉన్నారని చెప్పి. In the same way, అదే రీతిగా you will also feel lonely in the world. మరి మీరు కూడా ఒంటరిగా అనుభవిస్తూ ఉంటారు. But take heart, because I am your peace. అయితే మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు సమాధానమై ఉన్నాను. Now that should become a reality in our lives. అయితే అది మన జీవితంలోకి మనం నిజంగా అన్వయించుకోవాలి. The truth of who Jesus is to us. ఆ యేసుక్రీస్తు ఏ రీతిగా మన జీవితంకి సత్యమై ఉన్నాడో గ్రహించాలి. That he is my peace. ఆయన మనకు సమాధానమై ఉన్నాడు. That he is the love of the Father sent to me. ఆయన తండ్రి యొక్క ప్రేమను మన కొరకు పంపించి ఉన్నాడు. That truly when Jesus says peace be with you, you will really have peace. మరి యేసుక్రీస్తు నిజంగా మీకు సమాధానం కలుగును కాక అని చెప్పినప్పుడు నిజంగా నువ్వు అది అంగీకరించే రీతిగా మనం ఉండాలి. Peace during your fears.
మరి ఆ సమాధానం అనేది మీలో ఉన్నటువంటి భయాన్ని peace తొలగిస్తుంది. in your anxieties, మరి మీకున్నటువంటి కలతలలో ఆందోళనలో సమాధానం కలిగి peace during your frustrations and disappointments, మరి మీరు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ సమాధానం అనేది మీకు కలుగుతుంది. peace in your rejections, మరి మీరు తృణీకరించబడినప్పుడు ఆ సమాధానం అనేది మీరు పొందుకుంటారు. and above all, peace even when you're facing death. మరి మరణకరమైనటువంటి సమయంలో కూడా మీరు సమాధానం కలిగి ఉంటారు. That's what you see even in the Old Testament. మరి పాత నిబంధనలో అదే మనం చూడవచ్చు. You know, David is one step away from death. మరి దావీదు ఒక్క అడుగు దూరంలో మరణానికి ఉండి ఉన్నాడు. He has his friend with him, Jonathan. మరి ఆయనతో ఆయన స్నేహితుడైనటువంటి యోనాతాను ఉండి ఉన్నాడు. Jonathan assures him, don't worry, I know my father will never harm you because he will never do anything without telling me. మరి యోనాతాను చెప్తా ఉన్నాడు, నా తండ్రి నీకు ఎటువంటి హాని తలపెట్టాడు, ఆయన నాకు చెప్పకుండా ఏమీ చేయడని మరి దావీదుని చెప్తా ఉన్నాడు. But how wrong he was. అయితే మరి ఆయన ఎంత తప్పుగా ఆలోచిస్తా ఉన్నాడని మనం చూడవచ్చు. His assurance doesn't bring peace to David. మరి ఆయన చెప్పినటువంటి ఆ మాటలను బట్టి మరి దావీదుకి సమాధానం అనేది కలగలేదు. కానీ In fact, David says, no, I know your father. మరి దావీదు చెప్తా ఉన్నాడు, మీ తండ్రి గురించి నాకు తెలుసు అని. He is filled with jealousy, he is filled with anger, he is filled with frustration, and he is bound to kill me. మరి ఆయన నా పట్ల ఒక వ్యతిరేకత అనేది కలిగి ఉన్నాడు. మరి నేనంటే ద్వేషం, అసూయ అనేది ఆయన కలిగి ఉన్నాడు. ఆయన నన్ను చంపాలని కంకణం కట్టుకుని కూర్చొని ఉన్నాడని చెప్తా ఉన్నాడు. In fact, he will not even tell you when he wants to kill me. మరి నేను నన్ను చంపాలనుకున్నా కూడా ఆయన నీకు చెప్పాడు అనేటువంటి విషయం చెప్తా ఉన్నాడు. On the other hand, Jesus says, I know the Father. మరి ఇక్కడ యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, నా తండ్రి గురించి నాకు తెలుసు అని. I assure you that I am with you and the Father is also with you. Hallelujah. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, తండ్రి ఏ రీతిగా అయితే నాతో ఉన్నాడో మరి నేను కూడా మీతో ఉన్నానని చెప్తా And ఉన్నాడు. if I assure you that I am with you, the Father also will back it. Amen. మరి యేసుక్రీస్తు మరి నేను మీతో ఉన్నానని చెప్పి ఉన్నాడు అని అంటే నిశ్చయంగా మరి ఆయన యొక్క తండ్రి కూడా మనతోనే ఉన్నారని. There's a big difference between human assurance and God giving assurance. మరి మనుషులు ఇచ్చేటువంటి నిశ్చయతకి అలాగే దేవుడు ఇచ్చేటువంటి నిశ్చయతకి చాలా తేడా ఉంటుంది. That's why you see in 1 Samuel chapter 20 verse 2 and 3. Read. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయం 1 Samuel chapter 20 verse 2 and 3. Read. 2-3 వచనాలు మనం చూసినట్లయితే, యోనాతాను ఆ మాట నీవెన్నటికీ అనుకొనవద్దు, నీవు చావవు, నాకు తెలియకుండా నా తండ్రి చిన్న కార్యమే కానీ పెద్ద కార్యమే కానీ చేయడు. See, my father will tell me everything, even small and big things. Then నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయుననగా, దావీదు నీ దృష్టికి అనుకూలుడని సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలగకుండుటకై ఇది అతనికి తెలుపననుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రం ఉన్నదని ప్రమాణము చేయగా. See, there is but a step between me and death. మరి ఇక్కడ నాకు మరణానికి నాకు ఒక అడుగు మాత్రమే దూరం ఉంది అని దావీదు చెప్తా ఉన్నాడు. You don't know your father. మరి మీ తండ్రి గురించి నీకు తెలియదని చెప్తా. Your father will not tell you all things. మరి మీ తండ్రి నీకు అన్ని సంగతులు చెప్పాడు అని చెప్తా ఉన్నాడు. But on the other hand, Jesus says, I know my father. Hallelujah. అయితే మరి యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, నా తండ్రి గురించి నాకు తెలుసు. My father and I are one. నేను తండ్రి ఒకటే అనే విషయం చెప్తా ఉన్నాడు. If you have seen me, you have seen my father. మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని చెప్తా ఉన్నాడు. What an assurance from God the Father in Christ Jesus, his beloved son, to you and to me, that when Jesus declares we won't die, we won't die. Hallelujah. మరి యేసుక్రీస్తు మరి మనము మరణించము అని చెప్పి ఉన్నాడు అని అంటే ఇంకా అది మరణించము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. Jesus is our protection. ఎందుకంటే యేసుక్రీస్తు మనకు కాపరిగా ఉన్నాడు. Jesus said he'll never leave us nor forsake us. మరి యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు, మనల్ని విడువని ఎడబాయను. And this is so true. అది మన జీవితానికి చాలా నిజమైనది. That's why Jesus says in John chapter 14 verse 1 to 3. Read. యోహాను సువార్త 14వ అధ్యాయము. Read, sister. 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. Amen. Can you see? I will come and take you to where I am. నేను ఎక్కడ ఉన్నాను అక్కడికి మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్తా ఉన్నాను. And that's why, knowing this truth, Peter says, now we know and have come to believe that you are the Son of the living God.
మరి అదే విషయాన్ని మరి పేతురు చెప్తా ఉన్నారు, మరి మీరు సజీవుడైనటువంటి దేవుని యొక్క కుమారుడవు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. That's why Peter says, where can we go, Jesus? You have the words of eternal life. మేము ఎక్కడికి వెళ్ళాలి యేసయ్య, మరి నీ దగ్గర మాత్రమే జీవపిచ్చే మాటలు ఉన్నాయి, మేము ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతా The ఉన్నారు. person of Jesus, the works of Jesus, the word of Jesus, the spirit of Jesus breathe life into us. మరి యేసుక్రీస్తు యొక్క కార్యములు, యేసుక్రీస్తు యొక్క మాటలు, ఆయన యొక్క ఆత్మ ద్వారా మన జీవితంలో ఒక వెలుగు వస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. That's why we can say, yes, the name of the Lord is a strong tower over our lives. మరి అందుని బట్టి మరి దేవుని యొక్క నామము మనకు ఒక గొప్ప ఆశ్రయదుర్గంలాగా ఉంది అని మనం చెప్తా ఉన్నాము. The name of Jesus. యేసు నామము అది. The name above every other name. అన్ని నామముల పైన That we can run to him. He is our strong tower. ఆయన యుద్ధకు మనము పరిగెడతా ఉన్నాం మన అవసరతలను. That he is our defense. ఆయన మన పక్షాన That మనకి, he is our shield. ఆయన మనకి దుర్గంలాగా, That he is our fortress. ఆయన మనకి He కేడంలాగా is our ఉన్నాడు. deliverer. ఆయన మనల్ని విడిపించేవాడుగా He is our ఉన్నాడు. healer. మన His స్వస్థపరిచేవాడుగా name ఉన్నాడు. is Jesus. ఆయనే యేసుక్రీస్తు. Hallelujah. Hallelujah. So there is power in the person, in the obedience, in the submission and the will and the suffering and the finished work of Jesus on the cross that brings blessing on our lives, dear brothers and sisters. మరి యేసుక్రీస్తు యొక్క నామంలో ఒక గొప్ప శక్తి ఉంది. ఆయన చేసినటువంటి ఆ శిలువ కార్యాన్ని బట్టి మన జీవితంలో మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా, మరి ఆ విడుదల కానీ రక్షణ కానీ ప్రతి ఒక్కటి కూడా మనం పొందుకోగలుగుతున్నాము. And that is why we call on that name. అందుని బట్టి ఆయన నామంలో మనం That is why we pray in that name. అందుని బట్టి ఆయన నామంలో మనం That is why we ప్రార్థిస్తున్నాము. believe in that name. అందుని బట్టి ఆ నామాన్ని బట్టి మనం Because God has విశ్వసిస్తున్నాము. given us everything that we need over here to live a godly life in Christ Jesus. మరి ఈ లోకంలో మనం దైవికమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను యేసుక్రీస్తు నామములో And తండ్రి every దేవుడు promise తీరుస్తున్నాడు. of God is yes and amen in Christ Jesus. మరి దేవుని యొక్క ప్రతి ఒక్క ఆ వాగ్దానమును కూడా యేసుక్రీస్తు నామములో మరి అవి కలుగును గాక, అవును ఆమేన్ అని చెప్తా ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. So we are so blessed that we have this precious name. అందుని బట్టి మరి ఇంత గొప్ప నామం, అమూల్యమైనటువంటి That's నామాన్ని why మనం you కలిగి see in ఉన్నాం. Acts chapter 2 verse 38. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినట్లయితే, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. See, amen. Now that you have repented and turned in the precious and holy name of Jesus, take your baptism and you are complete in the person of Christ Jesus. Amen. మరి ఇక్కడ చెప్తా ఉన్నారు, మరి మీ పాపముల నుంచి మీరు ఇప్పుడు తెలుసుకొని ఉన్నారు కాబట్టి మీరు మారు మనస్సు పొంది మరి యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మం పొందండి, దాన్ని బట్టి మీరు సంపూర్ణులుగా చేయబడతారని చెప్తా ఉన్నారు. Acts chapter 3 verse 6. 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. See, I don't have gold, I don't have silver, but whom I have in me, that person I give to you. Get up in the precious, holy, magnificent, powerful name of Jesus. Amen. నజరేయుడైన యేసు నామమున నడువుమని చెప్పి ఉన్నాడు. Amen. And then verse 16. 16వ వచనం మనం చూసినట్లయితే, ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరిచెను. Amen. Can you see? Healing came in the precious and the holy name of Jesus. మరి యేసుక్రీస్తు నామములో స్వస్థత అనేది అక్కడ పొందుకొని ఉన్నారు. And that is what you and I must understand. The person of Jesus, the power of the person of Jesus, the word of Jesus, the spirit of Jesus, and the finished work of the cross, that is precious to us. మరి అంత గొప్ప యేసుక్రీస్తు నామముని, అంత అమూల్యమైనటువంటి నామాన్ని గురించి మనం తెలుసుకోవాలి. మరి ఆయన క్రియలు, అలాగే మరి ఆయన యొక్క వాక్యము అనేది మనం తెలుసుకోవాలి. ఆయన యొక్క ఆత్మ ద్వారా మనం నింపబడాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. And this is the promise given to us by the Father in the person of Christ Jesus. మరి యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవుడు మనకి ఇంత గొప్ప ప్రశస్తమైనటువంటి వాగ్దానాలను ఇచ్చి ఉన్నాడు. That is why you see in Romans chapter 1, read in Romans chapter 1 verse 2 to 6, read. రోమపత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూసినట్లయితే, Paul says he is an apostle of Jesus Christ, separated for what? In verse 2, which the Father promised before through his prophets in the Holy Scriptures, concerning his Son Jesus Christ our Lord, who was born of the seed of David according to the flesh and declared to be Son of God with power according to the Spirit. Amen. See, he's declared as the Son of God with the power of the Spirit of holiness. How? By resurrection from the dead. Hallelujah. See, Jesus has risen from the dead because Jesus has the power to give life. Amen.
That's what Jesus said, no? I have the power to take life, I have the power to give life. And every word that comes out from the mouth of Jesus has the power of creation. Amen. All things were created in and through Jesus Christ, our Lord. Amen. That's why Jesus is so precious. Because he is God Almighty. He is the living God. Amen. Who came to rescue us, who has saved us, who preserves us and takes us back unto himself. రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి పౌలు గారు చెప్తా ఉన్నాడు, అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నింపబడిన అనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ చెప్తా ఉన్నారు. మరి మనిషి రీతిగా అయితే శరీర రీతిగా అయితే మరి ఆయన దావీదు సంతానముగా వచ్చి ఉన్నాడు. మరి ఆయన పునరుత్థానమును బట్టి మరి పరిశుద్ధమైనటువంటి ఆత్మగా మరి ఈ రోజున మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేసే రీతిగా కూడా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన పునరుత్థానప్పుడు శక్తిని బట్టి మనందరికీ కూడా మరి జీవం అనేది కలుగుతూ ఉంది. మరి యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు, మరి జీవం పైన మరణం పైన అన్నిటిపైన నాకు అధికారం ఉన్నది అని చెప్పి ఉన్నాడు. మరి ఆయన ఒక్క మాటతోటే మరి సమస్తమును లోకమునంతటిని కూడా మరి ఆయన సృజించి ఉన్నాడు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి నామాన్ని బట్టి మరి మనం ఏ రీతిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. Peter preached a Jesus who was alive. మరి పేతురు చెప్పి ఉన్నారు మరి యేసుక్రీస్తు సజీవుడు. That's why he said, stand up in Jesus' name because I know Jesus is alive. మరి అందుని బట్టి ఆయన చెప్పి ఉన్నాడు మరి యేసుక్రీస్తు నామాన్ని బట్టి నువ్వు లేచి నిలబడు అని చెప్పి ఉన్నాడు. Paul preached a Jesus who was alive. మరి పౌలు గారు చెప్పి ఉన్నారు మరి యేసుక్రీస్తు సజీవుడు అని. Because he said, I encountered him, I have seen him, I know he is alive. మరి ఆయనను నేను కనుగొని ఉన్నాడు, నాకు తెలుసు ఆయన సజీవుడు అనేటువంటి విషయాన్ని చెప్పి ఉన్నాడు. That's why you see in Acts chapter 16 verse 18. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, read sister, Acts chapter 16 verse 17 and 18. 17-18 వచనంలో మనం చూసినట్లయితే, ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రవచించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. Amen. Can you see? The Holy Spirit says, these are men of the Most High God. They come in Jesus' name, who is the Son of the living God. And Paul was there, amen, carrying the living God in and around his life. Amen. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి దయ్యము పట్టిన ఆత్మ కలిగినటువంటి ఈ స్త్రీ మరి ఈమె చెప్తా ఉంది మరి యేసుక్రీస్తు నామంలో వీరు బోధిస్తూ ఉన్నారు అని, సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క నామంలో వీరు బోధిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మరి అక్కడ చెప్పడం మనం చూడవచ్చు. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని. Can you see? I command you in the name of Jesus, come out. See? I heal you in the name of Jesus, Peter said. Paul says, I command you in the name of Jesus, come out. And the foul spirit came out. Amen. Amen. Read. ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యములతో చెప్పెను, వెంటనే అది ఆమెను వదిలిపోయెను. Yeah, that is the power of the person, the name, the word and the spirit of Jesus Christ. మరి అది ఇంత గొప్ప శక్తి అనేది మరి యేసుక్రీస్తు యొక్క నామంలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. Because Jesus is alive. ఎందుకంటే యేసుక్రీస్తు సజీవుడు. It is the resurrection power of Jesus that is in your body. మరి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానపు ఆ శక్తి అనేది మనలో ఉంది కాబట్టి. And it is he who brings healing, deliverance, he who brings life and light into you. మరి ఆయనే మనకు కావాల్సినటువంటి స్వస్థతని మరి ఆ విడుదల అనేది మనకు దయచేసి మనలో ఒక వెలుగును అనేది ఇచ్చేవాడై ఉన్నాడు. That's why in Romans chapter 1, come back to that, Romans chapter 1 verse 4, and declared to be the Son of God with power according to the Spirit of holiness by the resurrection from the dead. Through him, please receive, through him we received grace and apostleship for obedience to the faith. Please listen, to the faith among all the nations for his name. Amen. See, the fame of his name has gone to all the nations. Amen. Because he is alive. మరి రోమపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను.
ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. మీ విశ్వాసమును సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు అని చెప్తా ఉన్నాడు. అంటే మరి దేవుని యొక్క నామం అనేది విశ్వాసము ద్వారా సర్వలోకమునికి ప్రచురింపబడుతుంది అనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ మనం చూడవచ్చు. That's why the Bible says that God raised up Pharaoh. Why? To show his power. Amen. And that's why if you see in Romans chapter 9, please read, sister. Romans chapter 9 verse 17. రోమపత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు లేఖనములు ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. Amen. Can you see? So that my name is declared. And that name is so precious to us today in the name of Jesus Christ. Amen. Amen. Who is Yeshua, our God, our Lord, who is from the Father to us. Yeah? The example, the showing, the revelation that God the Father comes to us with his love in the person of Christ Jesus, that he who believes in Jesus is saved. Amen. Saving grace comes when we call on the name, believe in the name, and are saved by the person of Christ Jesus. Amen. Amen. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఫరోను నీ మీద నా బలాన్ని చూపించుటకు, అలాగే మరి నా నామాన్ని భూలోకమందంతటా ప్రచురం చేయడానికి నిన్ను నియమించి ఉన్నానని మరి ఇక్కడ లేఖనం సెలవిస్తామని దేవుడు అక్కడ చెప్పడం అనేది మనం చూడవచ్చు. అంటే అంత గొప్ప నామాన్ని మరి తండ్రి అయిన దేవుడు మరి ఆయన యొక్క ప్రేమకి సాదృశ్యంగా యేసుక్రీస్తుని మనందరికీ ఈ లోకంలోకి పంపించి ఉన్నాడు. ఆయన యొక్క వాక్యం యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో మరి అటువంటి వారందరూ కూడా నిజంగా రక్షించబడతారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అంత గొప్ప నామాన్ని, అంత ప్రశస్తమైనటువంటి యేసుక్రీస్తు నామాన్ని బట్టి మనం విశ్వసించాలి, నమ్మిక ఉంచాలి, మనం రక్షించబడే రీతిగా కూడా ఉండాలనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. That's why the Bible says in Romans chapter 10, please read from verse 9 to 13. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు చూస్తే, that if you confess with your mouth that the Lord Jesus and believe in your heart that God raised him from the dead, you will be saved. In other words, you believe Jesus is alive. Amen. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని చెప్తా ఉన్నారు. And that is why the Bible says, for with your heart you believe, yeah, unto righteousness, and with your mouth confession is made unto salvation. So that means the profession of my faith and the practice of my faith is that every day I profess and I practice this truth that Jesus is alive. Amen. And this truth comes to me through the living word, through the power of the Holy Spirit of God in my life. That's why I confess and I live every day. I profess and I practice, and there is a progress in my faith. Amen. Because Jesus is alive in me, in you, loving brothers and sisters. Amen. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించుచు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనునని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి మనము ప్రతిరోజు కూడా మరి యేసుక్రీస్తు నా కొరకు ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండి మరి ప్రతిరోజు కూడా మనం ఒప్పుకున్నట్లయితే ఆ రక్షణ అనేది మనం పొందుకునే రీతిగా మనం ఉంటామనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఏ రీతిగా అంటే మరి ఆయన యొక్క వాక్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానించినప్పుడు మరి ఆ వాక్యమే మనలో కార్యం అనేది చేసి ఆ జీవాన్ని అనేది మనకి ఇస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. That is why Romans 10:11 says, he who calls and believes on the name of Jesus will never be put to shame. See, the scripture says whoever believes on Jesus will not be put to shame. For there is no distinction between Jew, Greek, for the same Lord Jesus over all is rich to all those who call on him. And whoever calls on the name of the Lord Jesus shall be saved. Amen. 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 Call on the name of the Lord Jesus, you will be saved. Call on the name of the Lord Jesus, you will be healed. Call on the name of the Lord Jesus, you will be delivered. Call on the name of the Lord Jesus, you will be pulled out of temptation. Call on the name of the Lord Jesus and he will guard your heart. Call on the name of the Lord Jesus and he will give you peace. Call on the name of the Lord Jesus and you will be filled with heaven's love. Call on the name of the Lord Jesus and you will have the power of the Holy Ghost at work in your life. Amen. Call on the name of the Lord Jesus. 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే,
ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడు సిగ్గుపడడని లేఖనములు చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును అని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి యేసుక్రీస్తు నామాన్ని బట్టి మరి ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మరి ఎవరు కూడా సిగ్గుపడడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి మరి అంత గొప్ప శక్తి కలిగినటువంటి నామాన్ని బట్టి మరి ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయాలి. మరి ఆయనకు మనం మొరపెట్టినప్పుడు ఆయన యుద్ధ నుంచి మనకు సమాధానం కలుగుతుంది, అలాగే రక్షణ అనేది మనం పొందుకుంటాము, మనం బలపరచబడతాము ప్రతిరోజు కూడా. మరి అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మని యొక్క కార్యము ఆయన ద్వారా మనం బలపరచబడుతూ మరి ఆయన ఇష్టానుసారంగా మనం జీవించడానికి కూడా మనకు సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. That's why the Bible says, you didn't choose me, I chose you. Why? To go and bear fruit. Hallelujah. మరి అందుని బట్టి లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి, మీరు నన్ను ఎంచుకోలేదు కానీ మరి నేనే మిమ్మల్ని ఎంచుకొని ఉన్నాను, మరి మీరు వెళ్ళి ఫలభరితులు అవ్వండి అనేటువంటి విషయం. So we are encouraged to do what? John 16:23 and 24. Read John 16:23 and 24. Now in that day you will ask me nothing. Most assuredly I say to you, whatever you ask the Father in my name, He will give you. Until now you have asked nothing in my name. Ask and you will receive, that your joy may be full. Hallelujah. Why? Because I am alive, I am risen, I have resurrected, I have ascended to heaven, I am seated at the right hand of the Father, and you have all the access to come into the heavenly places and take all my riches. Hallelujah. Amen. In the person, in the name, in the life that Jesus lived for us. Hallelujah. Amen. We have access, we have confidence, we can come boldly by the blood of Jesus Christ and the finished work of the cross, by the burial, the resurrection, the ascension, and now Jesus seated in the heavenly places as King, Lord, Savior, Master, and our living God. Amen. With the Father and God the Holy Spirit. Amen. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకునని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మరి ఈరోజు నేను సజీవుడని, మరి నా నామంలో మీరు ఏది అడిగినా కూడా మీకు అది అనుగ్రహించబడుతుంది, మరి మీ సంతోషము పరిపూర్ణం అవ్వడానికి మరి మీరు అడగండి అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తా ఉన్నారు. ఎందుకంటే మరి యేసుక్రీస్తు చేసినటువంటి ఆ శిలువ కార్యాన్ని బట్టి, ఆయన మరణ పునరుత్థానాలను బట్టి, అలాగే ఈ రోజున ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యి మరి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్న విధానాన్ని బట్టి మరి తండ్రి యొద్దకు మనకు రావడానికి ఒక అవకాశం అనేది మనకు అనుగ్రహింపబడింది. అలాగే ప్రతి ఒక్క అవసరం నిమిత్తము కూడా మరి ఆయన యొక్క సన్నిధికి మనము ధైర్యంగా ఆయన యొద్దకు వచ్చేటువంటి అవకాశం కూడా మనకు అనుగ్రహింపబడింది. ఈ రోజున మరి యేసుక్రీస్తు మరి రాజులకు రాజులుగా, ప్రభువుగా, మనకు రక్షకుడుగా ఆయన కొనియాడబడతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. That is why after the cross, Peter and all the apostles became bold. Hallelujah. And nothing could stop them from speaking the truth of who Jesus was. Amen. And that is why their joy was complete. Amen. In spite of being flogged, in spite of being imprisoned, in spite of everybody coming against them, still they said, we believe that Jesus is alive. Amen. And that's why the Bible tells us, in that day, Jesus says, what day? After I have risen from the dead and I have been taken up to the heavens, what will happen to your life? Please see John 16, verse 26. In that day you will ask in my name, and I do not say to you that I shall pray to the Father for you, for the Father himself loves you, because you have loved me and believed that I came forth from the Father. Amen? Amen? That's it. So whatever you ask the Father in my name, you will receive. Amen? Because I'll be seated at the right hand of the Father. Amen. And the Father knows that you believe in me, you love me, and you know that I have been sent from the Father. So now the Father will do for you the very things that He did for me. Amen. Amen. In Jesus, through Jesus, let us pray every day for the glory of God the Father and the power of the Holy Spirit to be manifested in our lives as believers, as Christians, as children, as letters of God, as ambassadors of Christ, as witnesses, as light of this world and salt of the earth. Amen. Let's pray. Say, sister. 16వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనం నుంచి మరి చూసినట్లయితే, ఆ దినమున మీరు నా పేరిట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుచున్నాను.
మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు అని చెప్తా ఉన్నారు. అంటే మరి ఇంకొక సమయం అనేది వస్తూ ఉంది. మరి ఇప్పుడైతే నా నామంలో మీరు ఏం అడగడం లేదు, కానీ మరి ఒక సమయంలో మరి మీ సంతోషం సంపూర్ణం అగడానికి మరి నా నామంలో తండ్రి అయిన దేవుని మీరు ఏది అడిగినా కూడా మరి ఆయన మీ కొరకు అనుగ్రహిస్తాడు. మరి మీరు నన్ను ప్రేమించి ఉన్నారు కనుక మరి తండ్రి కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి అంత గొప్ప నామంలో, అద్భుతమైనటువంటి నామంలో మనం అందరము ప్రార్థన చేద్దాము, మొరపెడదాము. Thank you, Father, for Jesus Christ, your beloved Son. తండ్రి మీకు వందనాలు, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని బట్టి. Thank you that he is alive. ఆయన సజీవుడై ఉన్నాడు. అందులో Thank you that he died. He bore all our sins on the cross. He took every wrath and punishment on himself. తండ్రి మరి యేసుక్రీస్తు మా పైన రావాల్సినటువంటి ఉగ్రతను, మా పాపములన్నిటిని కూడా ఆయన సిలువలో మోసుకొని పోయి ఉన్నాడు. అందులో Thank you for his obedience. ఆయన చూపించినటువంటి విధేయతను బట్టి వందనాలు. Thank you for his burial and thank you for his resurrection. ఆయన మరణ పునరుత్థానాన్ని బట్టి మీకు వందనాలు. Thank you for his ascension. ఆయన ఆరోహాన్ని బట్టి మీకు వందనాలు. Thank you that he is King of kings and Lord of lords. He is seated by your right hand as God. ఆయన రాజులకు రాజులుగా, ప్రభువులకు ప్రభువుగా మీ కుడి పార్శ్వంలో ఆయన ఆసీనుడై ఉన్నాడు. We believe in that name, Yeshua. మరి యేసుక్రీస్తు నామాన్ని బట్టి మేము The విశ్వసిస్తున్నాము. name that is above every other name. అన్ని నామముల పైన పైనామము We విశ్వసిస్తున్నాము. believe in the person of Jesus Christ and what he has done for us. మరి యేసుక్రీస్తుని బట్టి ఆయన మా కొరకు చేసినటువంటి కార్యాన్ని బట్టి మేము Bless విశ్వసిస్తున్నాము. us. మమ్మల్ని దీవించండి. Send forth the power and work of your Holy Spirit on us. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మా పైన కుమ్మరించండి. Save us, Jesus, యేసయ్య మమ్మల్ని రక్షించండి. by the power of your word and spirit. నీ యొక్క ఆత్మ ద్వారా వాక్యం Work ద్వారా in us for your glory and your name's sake. మరి మీ నామ ఘనత కొరకు మహిమ You have కొరకు had కార్యం mercy చేయండి. on us. మా పైన మీరు కనికరం చూపించండి. Work in us in word, in thought and in deed. క్రియలలో కార్యంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా కార్యం చేయమని That in all things, ప్రతి ఒక్క at విషయంలో all times, అన్ని సమయాల్లో your కూడా glory and your name will be manifested. నీ నామము ఘనత మహిమ కొరకు మాత్రమే కలుగు. Jesus, in your precious, holy, magnificent name we pray. యేసుక్రీస్తు ప్రశస్తమైన మహోన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాము. Amen, amen and amen. ఆమేన్. Amen. Peace of Jesus be with us. యేసుక్రీస్తు యొక్క సమాధానం మనందరిపైన ఉంటుంది. Amen. ఆమేన్. Lord bless you and keep you. Make his face shine upon you. Be gracious to you. Lord turn his face toward you and give you peace. Amen. 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 Amen.